ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం వార్ 2 సినిమాపై దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమలాపురం రమా థియేటర్ వద్ద నిరసన వ్యక్తం చేసిన అభిమానులు దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆయన ఇంటిని చుట్టుముట్టి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీలో నువ్వు ఒక్కరే వ్యక్తి, కానీ తెలుగుదేశం కుటుంబం నందమూరి వారసులదని గుర్తుంచుకోవాలని మండిపడ్డారు అభిమానులు. జూనియర్ ఎన్టీఆర్ మీద చేసిన వ్యాఖ్యలను దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు దగ్గుబాటి ప్రసాద్ చెప్పండి. కార్యక్రమంలో దేశవ్యాప్తంగా గానీ రాష్ట్ర వ్యాప్తంగా గానీ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మా జూనియర్ ఎన్టీఆర్ గారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీలో ఉంటూ తన పార్టీకి విధేయుడిగానే పనిచేస్తానన్నాడు. మేము కూడా కార్యకర్తలుగా ఆయన వెంట మేము పనిచేస్తూ ఉన్నాం. పార్టీ కష్టకాలంలో కూడా నందమూరి అభిమానులు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ పార్టీ కష్టకాలంలో కూడా పార్టీకి ఎప్పుడు కూడా మేము వెన్నుదన్నుగా ఉండి పార్టీ నగ్గించుకోవడం మేము చాలా కృషి చేసాం. పార్టీ నగ్గిందన్న ఆనందంలో మేము ఉన్నాం. ఈ టైంలో దగ్గుపాటి ప్రసాద్ గారు వార్ 2 సినిమాని నిలిపివేసి వార్ 2 జూనియర్ ఎన్టీఆర్ గారి మీద వాళ్ళ అమ్మగారు శాలిని మీద చేసిన వ్యాఖ్యల్ని వెనుక తిరిగి తీసుకోకపోతే అనంతపురం ఊరి మీద మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ నందమూరి అభిమానులు అందరూ కూడా ఇంటిని చుట్టమెట్టి రాష్ట్ర కన్వీనర్ ఆదేశాల మేరకు మేము అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మేము అందరూ కూడా ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇట్లు జై నందమూరి సేవా సమితి, కోనసీమ జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్. అమలాపురం నందమూరి సేవా సమితి అధ్యక్షులు కంచెల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మీడియా సమావేశానికి నందమూరి ఫ్యాన్స్ మరి రమా థియేటర్ దగ్గర రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి అనంతపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు అయినటువంటి అనంతపురం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అంటే ఒక గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నందమూరి వంశం అంటే సినీ పరిశ్రమ అంటే నందమూరి వంశం, అలాగే రాజకీయం అంటే నందమూరి వంశం. మరి నందమూరి వంశంలో రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఒక స్థానిక శాసనసభ్యుడు వచ్చి ఆయన కుటుంబంపై తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం అనేది మేము నందమూరి సేవా సమితి నుంచి పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఈ అనంతపురం ఎమ్మెల్యేగా హెచ్చరికిస్తా ఉన్నాం. అయ్యా, నువ్వు నందమూరి వంశంతో నందమూరి పెట్టిన పార్టీలో నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి మరి అటువంటి వంశంపై నువ్వు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ పార్టీ లేకపోతే నువ్వు లేకపోతే ఇవాళ పార్టీ ఉంటది, పార్టీ గుర్తింపు ఉంటది. నువ్వు పార్టీని మరియు చంద్రబాబు నాయుడు గారికి మచ్చ తెచ్చే విధంగా నువ్వు ఈ వ్యాఖ్యలు చేయడం చాలా దౌర్భాగ్యంగా భావిస్తున్నావు. ఒకటే చెప్తా ఉన్నావు, హెచ్చరిస్తా ఉన్నావు, నీకు ఇటువంటి వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ పై చేయడం కరెక్ట్ కాదు. నువ్వు ఒక స్థానిక శాసనసభ్యుడు మాత్రమే, ఆయన గ్లోబల్ స్టార్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ హీరో అతనిపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. తీసుకుని అతనికి బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. వార్ 2 సినిమా గురించి ఈ రోజున మన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా ఇదిగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు పార్టీలో సంచలనం తెచ్చాయి. అలాగే పార్టీ సభ్యుల్లో కూడా చాలా ఆందోళనగా కలగజేసేటట్టుగా ఆయన మాట్లాడటం జరిగింది. అనంతపురం జిల్లాలో వార్ 2 సినిమాని నిలిపివేస్తానని చెప్పడం జరిగింది. దాని మీద నందమూరి అభిమానులందరూ స్పందించి నువ్వు ఏం చేస్తున్నావో తెలుసుకో అని ప్రతి జిల్లా నుంచి నీకు హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈవేళ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి నందమూరి అభిమాన సంఘం, నందమూరి సేవా సమితి ద్వారా మీకు తెలియజేస్తున్నాం, మా ఫ్యాన్స్ తో పెట్టుకుంటే ఆ ఉనికిలో నువ్వు తట్టుకోలేవు. పార్టీకి మన చంద్రబాబు నాయుడికి నేషనల్ లీడర్ అయిన ఒక పార్టీకి డ్యామేజ్ చేయకుండా మాట్లాడాలని కుటుంబ సభ్యులు ఎన్నో ఉంటాయి. కుటుంబ సభ్యులు నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటేగా భావించి నందమూరి సేవా సమితి కానీ నందమూరి అభిమానులు కానీ ఆ కుటుంబానికి ఎప్పుడు అండదండలుగా ఉంటాం. ఆ కుటుంబానికి ఏ చిన్న హాని జరిగినా అభిమానులందరూ స్పందించి మిమ్మల్ని ఏం చేయాలో అది మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెట్టేట్టుగా చర్యలు తీసుకుంటామని
ఈ ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే సంఘ సభ్యులందరూ మీరు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో 2 ఉభయ రాష్ట్రంలో సంఘాలన్నీ నందమూరి సంఘాలన్నీ నీ ఇంటి ముందు ధర్నా చేయడం జరుగుతుంది. అది గమనించవలసిందిగా దగ్గుబాటి ప్రసాద్ గారికి ఛాలెంజ్ ఇస్తున్నాం.